దగ్గినప్పుడు రక్తం పడినా, కఫంలో రక్తపు చారికలు కనిపించినా సందేహం లేదు, టీబీ బారిన పడ్డామని అనుకుంటారు చాలామంది. అలాగే మూత్రంలో రక్తం కనిపించినప్పుడు కూడా చాలామంది అది క్యాన్సర్కు సంకేతమని భావిస్తూ భయపడిపోతుంటారు. మూత్రంలో రక్తం పడడం అనేది కంగారు పెట్టేదే కావచ్చు, కానీ అంత మాత్రాన అది క్యాన్సరేనని నిర్ధారణకు వచ్చేయకూడదు. మూత్రంలో రక్తం పడుతున్నప్పుడు వెంటనే ఏం చేయాలో, ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. దగ్గినప్పుడు రక్తం పడితే సందేహం లేదని టీబీ బారిన పడ్డామని అనుకుంటారు మనలో చాలామంది. అలాగే మూత్రంలో గాని మలంలో గాని ఏ కొంచెం రక్తపు జీరలు కనిపించినా మనసులో క్యాన్సర్ అనుమానం మొదలైపోతుంది. క్యాన్సర్ బారిన పడ్డామేమో అన్న ఆందోళన మనసును స్థిమితంగా ఉండనియదు. నిజానికి ఇలాంటి సందర్భాలన్నీ కాస్తంత సీరియస్గా తీసుకోవాల్సినవే. అయితే రక్తం కనిపించగానే క్యాన్సర్ అని నిర్ధారణకు వచ్చేయకూడదు. ఉదాహరణకు మూత్రంలో రక్తం పడటం వెనుక చాలా కారణాలే ఉంటాయి. మూత్రంలో ఒక్క చుక్క రక్తం కలిసినా అది మూత్రం అంతటితో కలవటం వల్ల ఎక్కువ రక్తం కారిపోతుందన్న భ్రమ కలుగుతుంది, ఆందోళన పెరుగుతుంది. మూత్రంలో రక్తం కనిపించటాన్ని వైద్య పరిభాషలో హెమచ్యూరియా అని పిలుస్తారు డాక్టర్లు. యూరిన్లో రక్తం పడటం అంటే మెడికల్ టెర్మినాలజీలో దీన్ని హెమచ్యూరియా అంటారు. అంటే మన యూరిన్లో రక్తస్రావం అవటం అన్నమాట. దీనికి కారణాలు సింపుల్ కారణాల నుంచి చాలా డేంజరస్ కారణాల వరకు ఉంటాయి. సింపుల్ కారణాలు అంటే జనరల్గా ఒక ఇన్ఫెక్షన్స్ కారణాలు. జనరల్గా ఒక స్టోన్ యూరినరీ ట్రాక్ట్ నుంచి అట్లా పాస్ అయ్యేటప్పుడు అది వెళ్ళే లైనింగ్ని కట్ చేసుకుంటూ వెళ్ళటం వల్ల దానివల్ల బ్లీడింగ్ అవ్వచ్చు. ఒక ఏజ్ దాటిన తర్వాత సుమారు ఒక 50 ఏళ్ళు అట్లా దాటిన తర్వాత అవి గడ్డల వల్ల ఉండొచ్చు. కిడ్నీలో గడ్డలు లేదా మూత్రపు సంచిలో గడ్డలు, అవి చెడు గడ్డలు అయ్యే అవకాశాలు ఉంటాయి. స్వతహా ఏజ్ని బట్టి మనం ఈ డిసీజెస్ని క్లాసిఫై చేయగలం. పిల్లల్లో అయితే కొంచెం కిడ్నీ డిసీజెస్ రావచ్చు. మిడిల్ ఏజ్ పీపుల్లో స్టోన్ కాజెస్ ఎక్కువ ఉంటాయి. అదే 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి జనరల్గా ఈ కిడ్నీలో గడ్డలు, మూత్రపు సంచిలో గడ్డలు వాటి పరంగా మనం కాజెస్ చూసుకోవాలి. యూరిన్లో బ్లడ్ పడటం లైట్ తీసుకోకూడదు. క్యాన్సర్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఒక ఏజ్ దాటిన తర్వాత డెఫినెట్గా దీని క్యాన్సర్ అని భయపడాల్సిన అవసరం ఉంటుందండి. 50 ఏళ్ళు, ముఖ్యంగా 50 ఏళ్ళు దాటిన తర్వాత తప్పకుండా దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వన్స్ యూరిన్లో రక్తం మనకు కనపడుతుంది, తర్వాత అది నొప్పి లేకుండా ఉంది అంటే అది క్యాన్సర్ అయ్యే అవకాశం 30% ఉంటుంది మనకి. అదే కంటికి కనపడకుండా ఉండే బ్లీడింగ్ అంటారు, మైక్రోస్కోపిక్ హెమచ్యూరియా. సో అది కొంచెం రిస్క్ అనేది తగ్గుతుంది. దాంట్లోకి మనకు 1.5 to 10% వరకు రిస్క్ చెప్పగలం. ఎప్పుడో ఒకసారి మూత్రంలో రక్తం కనిపించటాన్ని పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. బీట్రూట్ వంటి ఎరుపు రంగు ఆహార పదార్థాలని తిన్నప్పుడు మూత్రంలో ఎరుపు కనిపించే అవకాశం ఉంది. అలాగే కొన్ని రకాల మందులు వాడుతున్నప్పుడు కూడా మూత్రం రంగు మారే అవకాశం ఉంది. అయితే తరచూ మూత్రంలో రక్తం కనిపిస్తున్నప్పుడు దాని వెనక ఏదో ఒక కారణం ఉంటుంది. కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు, తరచూ మూత్రనాళ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నప్పుడు, కిడ్నీలకు ఏవైనా ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు, కిడ్నీల పనితీరు మందగిస్తున్నప్పుడు, ప్రోస్టేట్ గ్రంథి పెరిగినప్పుడు, ఇలాంటి సందర్భాల్లో మూత్రంలో రక్తం కనిపించే అవకాశం ఉంది. ఇక మూత్ర వ్యవస్థలో ఎక్కడైనా క్యాన్సర్ ఆనవాళ్లు ఉన్నప్పుడు కూడా మూత్రంలో రక్తం కనిపించవచ్చు. వంశపారంపర్యంగా సికిల్ సెల్ అనీమియా లాంటి జబ్బులు ఉన్నప్పుడు కూడా మూత్రంలో రక్తం కనిపించే అవకాశం ఉంటుంది. మూత్రంలో రక్తం పడుతున్నప్పుడు మనకు ముఖ్యంగా ఫస్ట్ అది యూరిన్ బ్లడ్లో పడుతుందా అని కన్ఫర్మ్ చేసుకునేది ఒక యూరిన్ ఎగ్జామినేషన్ అంటారండి. మైక్రోస్కోపీలో మన యూరిన్ ఎగ్జామినేషన్ చేసి అది రక్త కణాలు ఎన్ని ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది క్వాంటిఫై చేయగలం. తర్వాత అల్ట్రాసౌండ్ మిషన్తో మన కిడ్నీలు ఎలా ఉన్నాయి, వేరే గడ్డలు ఏమైనా ఉన్నాయా, ఇన్ఫెక్షన్ కారణాలు ఏమైనా ఉన్నాయా లేదనేది ఒక స్క్రీనింగ్ టెస్ట్ చేస్తాం. తర్వాత దానికి కన్ఫర్మ్ చేసుకునేదానికి సిఈసిటీ అనే స్కాన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కిడ్నీలో గడ్డలు కానీ ఏమైనా ఉన్నాయి అనుకుంటే అవి ఎక్కడ ఉన్నాయి, అది గట్టిగా ఉన్నాయా, సాఫ్ట్గా ఉన్నాయా, దానికి టెక్స్చర్ ఎలా ఉంది అని తెలుసుకొని అది ఏమైనా పాకిందా లేదా అనేది నిర్ధారించుకొని కన్ఫర్మ్ చేసుకునేదానికి సిఈసిటీ అబ్డామిన్ అనే పెద్ద టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని కండిషన్స్లో సిస్టోస్కోపీ అంటారు. ఎండోస్కోపిక్గా మనం కారణాలు ఏవి తెలుసుకోలేనప్పుడు మూత్రపు సంచి లోపల ఎక్కడి నుంచి బ్లీడింగ్ అవుతున్నాయి, ఏమైనా చెడుగడ్డలు ఏమైనా ఎక్కడైనా తయారవుతున్నాయా లేదా అని తెలుసుకునేదానికి
ఎండోస్కోపీ అనే టెస్ట్ చేస్తాం, సిస్టోస్కోపీ అంటాం దాన్ని. అవసరాన్ని బట్టి మనం ఆ సిస్టోస్కోపీ కూడా చేయాల్సి ఉంటుంది. దేనివల్ల అయితే బ్లీడింగ్ అవుతుందో ఆ కారణం అనేది మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇన్ఫెక్షన్ అనేది కారణం అయితే ఆ ఇన్ఫెక్షన్ మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది, యాంటీబయాటిక్స్ పెట్టి ట్రీట్ చేస్తాం. అది కారణం స్టోన్ అయితే స్టోన్ ట్రీట్మెంట్లు ఉంటాయి. స్టోన్ ట్రీట్మెంట్లో కూడా చాలా రకాలు ఉంటాయండి. అవసరాన్ని బట్టి మన స్టోన్ ఎక్కడ ఉంది ఏంది అనే దాన్ని బట్టి దాన్ని ట్రీట్మెంట్ చేస్తాం. సో మోస్ట్ డేంజరస్ మన వరీయింగ్ సింటమ్ ఏంది అంటే క్యాన్సర్ గడ్డలు. సో క్యాన్సర్ గడ్డలకి అవి ఎక్కడ ఉన్నాయి అనే దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఇప్పుడు కిడ్నీలో గడ్డ ఉంది అంటే సో అది ఎంతవరకు ఉంది సైజు దాన్ని బట్టి మనం ఇప్పుడున్న టెక్నాలజీతో ఒకప్పుడులాగా ఓపెన్ మొత్తం కోర్స్ చేయకుండా పార్షియల్గా చేస్తున్నాం. అంటే కిడ్నీలో గడ్డ ఉందంటే ఆ క్యాన్సర్ గడ్డ వరకే కట్ చేసి పార్షియల్ నెఫ్రెక్టమీస్ అంటాం. సో సగం కిడ్నీనే తీసి మిగతా కిడ్నీని కాపాడుకునే అడ్వాన్స్డ్ సర్జరీస్ మనకు అవైలబుల్ ఉన్నాయి. తర్వాత మూత్రపు సంచిలో ఏమైనా గడ్డలు ఉన్నా కానీ ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో 50-60% వరకు మనం మూత్రపు సంచి తీయకుండానే ఎండోస్కోపిక్గానే ఆ గడ్డలు తీసి ట్రీట్మెంట్ చేసే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మనకి ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. మూత్రంలో రక్తం పోవటం అనేది సింపుల్ లైట్ తీసుకునే సిమ్టమ్ అయితే కాదండి. దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. దీని గురించి అవగాహన అందరికీ చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా దీన్ని కంపల్సరీ ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలా. దగ్గరలో ఉన్న యూరాలజిస్ట్ని వెళ్ళి మీరు సంప్రదించాలా. దీనికి తగిన ట్రీట్మెంట్లు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. మూత్రంలో రక్తం కనిపిస్తున్నప్పుడు ఎవరికైనా ఆందోళన కలుగుతుంది. కొద్దిపాటి రక్తమే స్రవిస్తున్నప్పటికీ అది మూత్రం అంతటితోనూ కలవటం వలన రక్తం ఎక్కువగా పోతున్నట్లుగా ఉంటుంది. ఇలాంటప్పుడు మూత్ర వ్యవస్థను ఆమూలాగ్రం పరిశీలించాల్సి ఉంటుంది. మూత్ర మార్గాన్ని పరీక్షించటానికి ఇటీవల కాలంలో చాలా రకాలైన పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణకు మహిళల్లో మూత్రం రక్తంలో కలిసిపోయి కనిపిస్తున్నప్పుడు గర్భాశయం ద్వారం నుంచి సర్వికల్ స్మియర్ను సేకరించి క్యాన్సర్ కోసం పరీక్షిస్తారు. అలాగే మత్తుమందు ఇచ్చి సిస్టోస్కోప్ సహాయంతో మూత్రకోశపు లోపల భాగాన్ని చూడవచ్చు. అంతేకాకుండా అల్ట్రాసౌండ్ స్కాన్ను ఉపయోగించి మూత్రపిండాలలో సమస్యలను వెలుపలి నుంచే తెలుసుకోవచ్చు. ఇంత చేసినప్పటికీ సమస్య ఎక్కడ ఉందో తెలియనట్టయితే ఇంట్రావీనస్ పైలోగ్రామ్, క్యాట్ స్కాన్ పరీక్షలు చేయటం ద్వారా మూత్రంలో రక్తం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవచ్చు. మూత్రంలో రక్తం పోవటం అనేది క్యాన్సర్ కావచ్చు, కాకపోవచ్చు. అయితే సమస్యని నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో తగిన పరీక్షలు చేయించుకోవాలి. క్యాన్సర్ అయితే దాన్ని తొలి దశలోనే పసిగట్టడం ద్వారా చాలా వరకు క్యాన్సర్ ఆనవాళ్లను తుడిచిపెట్టేయొచ్చు. ఇక కిడ్నీలో రాళ్ళు, ఇతరత్ర ఇన్ఫెక్షన్ల మూలంగా రక్తం పడుతున్నప్పుడు వాటికి చికిత్స తీసుకుంటే సరిపోతుంది.